ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థకి సంబంధించి బాయిలర్ స్టేజ్ 2 నిర్మాణంలో 35 కోట్ల పైచిలకు నష్టం వచ్చింది. భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్కి సంబంధించి దీనిలో విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సూచన మేరకి, వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. దీంతోపాటు ఒక్కసారిగా పెద్దపల్లి జిల్లాలో సిబిఐ అధికారులు పర్యటించడం జరిగింది. ఎన్టీపీసీకి సంబంధించి స్టేజ్ 2 బాయిలర్ దానిలో 2x800 అంటే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇన్స్టలేషన్లో భాగంగా అనేక అవకతవకలు జరిగాయి, సంస్థకి నష్టం వచ్చింది అనేటువంటి కోణంలో సిబిఐ అధికారులకు రంగంలోకి దిగారు. దీంతో భాగంగా పలువురిపై కేసు నమోదు చేయడం జరిగింది. 2017-22 మధ్యకాలంలో జరిగిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బ్రిడ్జ్ అండర్ రూఫ్ కంపెనీ తప్పుడు లెక్కలు చూపెట్టింది అనే ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికంటే ఎక్కువ బిల్లులు పొందింది. దీనిలో భాగంగానే 35.3 కోట్ల నష్టం వాటిల్లింది. ఎన్టీపీసీ చెందిన అధికారులు BHEL అలాగే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి సంబంధించి BHELకి సంబంధించిన అధికారులు కుమ్ముక్కయ్యారు. దీనిలో అంతర్గత తనిఖీలలో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతోపాటు ఖచ్చితంగా చర్యలు చేపడతారని చెప్పి సూచించడం జరుగుతుంది. దీనిలో భాగంగా BHEL PSWR అదనపు జనరల్ మేనేజర్ విజిలెన్స్ హరీష్ కుమార్ గుప్తా గత మార్చి 12న సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో రంగంలోకి దిగినటువంటి సిబిఐ అధికారులు కొరడా జులిపించారు. దీనిలో భాగంగానే BHEL రామగుండం సైట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ గడాపే, మేనేజర్ సర్జన్ కుమార్ సోని, డిప్యూటీ మేనేజర్ అశుతోష్ ప్రేమ్చంద్, జనరల్ మేనేజర్ రాజీవ్ చక్రవర్తి, AGM బీసిత్తుడు, పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మరియు బ్రిడ్జ్ అండర్ రూఫ్ కంపెనీతో పాటు ఎన్టీపీసీ BHEL కంపెనీలోని అధికారులపై ఈ నెల 14న సిబిఐ కేసు నమోదు చేసింది. దీంతో అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. చేసిందంతా చేసి తమకేమీ తెలియనట్టుగానే ఉన్నారు. మార్చి 12న ఫిర్యాదు చేస్తే ఈ నెల వాళ్ళు రంగంలోకి దిగారు. పలువురి మీద కేసు నమోదు చేసి చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడైనా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటే తమకి ఫిర్యాదు చేయాలనేటువంటి సూచనలు ఇప్పటికే సిబిఐ పలుమార్లు చేసినటువంటి పరిస్థితి మనకు విదితమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.